మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు రామ్ చరణ్ గారి సతీమణి కొణిదెల ఉపాసన గారు మరొక్కసారి ఆమె మానవత్వాన్ని అయితే చాటి చెప్పింది. మెగా ఫ్యామిలీ అంటే మన అందరికీ తెలుసు, మానవత్వానికి మరో పేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుంటే ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసి ఆ రోజు ఎంతో మంది ప్రాణాలకి ఆయన ఒక అండగా నిలబడ్డు. అదేవిధంగా బెడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అని చెప్పేసి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఆయన యొక్క పేరుని అయితే గడించిండు. మరొక వైపు కరోనా కష్టకాలంలో ఏదైతే సినీ కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా సేవ చేసిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి సేవ గురించి మనకు తెలుసు, ఆయన మానవత్వం గురించి మనం చెప్పనక్కర్లేదు. ఎంతో మందికి తెర వెనకాల బయటికి చెప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి అనేక రకాలుగా సహాయం చేసి ప్రతి ఒక్కరి చేత మనలో పొందిండు, మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఫ్యామిలీలోకి వచ్చినటువంటి ఉపాసన గారు గతంలో కూడా అపోలో ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసింది. ఇప్పుడైతే కొణదెల ఫ్యామిలీలోని రామ్ చరణ్ గారు పెళ్లి చేసుకుందో ఆ తర్వాత కూడా ఆమె అదే విధంగా కంటిన్యూ అవుతూ వీళ్ళందరూ ఏదైతే మానవత్వాన్ని చూపిస్తున్నారో వాళ్ళకు తగ్గట్టుగానే తన యొక్క మానవత్వాన్ని చూపిస్తూ ప్రజలకు సేవా కార్యక్రమాలతోటి అపోలో ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయపడుతుంది. ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 150 అనాథాశ్రమాలను దత్తత తీసుకుంది. 150 అనాథాశ్రమాలు అంటే మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అనాథలుగా మిగిలిపోతున్నారు. పిల్లలుండి కొంతమంది అనాథలుగా మిగిలిపోతే, పిల్లలు లేక కొంతమంది అనాథలు అయిపోతున్నారు. డబ్బు ఉండి కూడా కొంతమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. డబ్బు లేక అనాథలుగా చాలామంది ఉంటారు. ఇలాంటి అందరినీ అనాథాశ్రమాలలో మగ్గిపోతున్న వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా నిలబడాలి, ఎంతో కొంత సహాయం చేయాలని మానవతా దృక్పథంతో 150 అనాథాశ్రమాలకి ప్రతి నెల మందులతో పాటు ఆహార పదార్థాన్ని సరఫరా చేస్తా అని చెప్పేసి ఆమె అయితే ప్రకటించడం జరిగింది. నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాసన గారు ఏదైతే ఈ యొక్క 150 అనాథాశ్రమాలను దత్త తీసుకుంటూ ఉంటుందో ఆ విషయానికి ప్రతి ఒక్కరూ ఆ ఉపాసన గారికి అయితే సెల్యూట్ చేయాలి, ఆమెను ఎంకరేజ్ చేయాలి, ఆమెను అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఉంటే దాచుకొని నెక్స్ట్ జనరేషన్కి కూడబెడుతున్న ఈ రోజులలో రూపాయి పక్కనోడికి సహాయం చేయని ఈ రోజులలో కోట్ల రూపాయలు ఉన్నా కూడా 10 మందికి సహాయం చేయాలి, మంచి చేయాలి, ఇట్లా అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళకి ఎంతో కొంత ఆసరగా నిలబడాలని చేస్తున్న గొప్ప ప్రయత్నం ఉపాసన గారు చేస్తున్న ఇంత విలువైన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. ఆమె కరోనా టైంలో కూడా చాలా మందికి ఆహార పదార్థాలను, ట్యాబ్లెట్లను అపోలో ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమం రూపంలో సహాయం చేసింది. అదేవిధంగా యానిమల్స్ ఏవైతే ఉంటాయో జంతువులను కూడా ఆమె ఏ విధంగా ప్రేమిస్తారో మనకు తెలుసు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిని, ఒక మనుషులనే కాకుండా ప్రతి జీవిని కూడా ప్రేమతోటి, మానవత్వంతో ఆమె చూసే విధానం ఏదైతే ఉంటుందో దానికి ఎవరైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంత గొప్ప మానవత్వాన్ని కలిగినటువంటి ఉపాసన గారు ఈరోజు 150 అనాథాశ్రమాలను దత్త తీసుకొని సేవ చేస్తాను ముందుకు రావడం, ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలతో ఆమె ముందుకు పోతుంది. ఎందుకంటే ఆమె గతమంతా సేవా కార్యక్రమాలు, మానవత దృక్పథంతో ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. ఇలాంటి వాళ్ళు బాగుంటే రానున్న రోజులలో ఇంకా వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి మంచి సేవ చేయడానికి ఎప్పుడూ ముందుగా ఉంటారు. నిజంగా మెగా ఫ్యామిలీ ఏ విధమైన మానవతా దృక్పథాన్ని కలిగి ఉందో ఉపాసన గారు కూడా ఆ విధంగానే వాళ్ళ యొక్క పేరును రెట్టింపు చేసే విధంగానే ఆమె యొక్క సేవా కార్యక్రమాలతోటి ప్రజలందరి మనలో ఉంటుంది. నిజంగా ఇలాంటి ఉపాసన గారి మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. నిజంగా రామ్ చరణ్ లక్కీ అని చెప్పొచ్చు. ఉపాసన లాంటి సతీమణి ఆయనకు దొరకడం, వాళ్ళ కుటుంబానికి తగ్గట్టుగానే సేవా కార్యక్రమాలు చేసే ఒక మంచి పర్సన్ని వాళ్ళు పొందడం అనేది నిజంగా ఆ ఫ్యామిలీకి కూడా ఒక అదృష్టం అని చెప్పాలి. ఉపాసన గారి సేవలు రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి వెళ్తాయని చెప్పి ఆశిస్తూ జై హింద్ ప్రజలందరి తరపున.